ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఉగాది పండుగను తెలుగు వారందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ చాలా శక్తివంతమైనది. కాబట్టి ఉగాది పండుగ వచ్చేలోపు మీ పూజ గదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులను తెచ్చి పెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోయి అదృష్టం బాగా కలిసి వచ్చి ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఎవరైతే ఈ ఉగాది పండుగ లోపు ఈ మంగళకరమైన వస్తువులను తెచ్చి మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టుకుంటారో వారి ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశిస్తుంది. దైవశక్తి ఉన్న ఇంట్లో కోటి దేవతలు కొలువై ఉంటారు. అసలు ఉగాది లోపు ఏ వస్తువులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ సంస్కృతి ప్రకారం ఉగాది రోజునే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాము. అయితే ఈ ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో పసుపు కలిపిన అక్షింతలను పెట్టి చూడండి. అక్షింతలను పూజ గదిలో ఉంచడం వల్ల మీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. దీంతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ అక్షింతలను ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా గుప్పెడు బియ్యం తీసుకొని అందులో కొంచెం పసుపు, 2 చుక్కల కొబ్బరి నూనెను వేసి బాగా కలపండి. ఈ అక్షింతలను కలిపేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాతే స్త్రీలు అక్షింతలను కలపాలి. అప్పుడే మీరు తయారు చేసిన అక్షింతలకు దైవశక్తి వస్తుంది. తరువాత ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో మీరు తయారు చేసిన పసుపు అక్షింతలు వేసి మూటలాగా కట్టండి. ఆ అక్షింతల మూటను మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తాకి నమస్కారం చేసుకొని మీ ఇంటి పెద్ద చేత ఆ అక్షింతల మూటను పూజ గదిలో పెట్టించాలి. పూజ గదిలో పెట్టిన అక్షింతలకు రోజు నమస్కారం చేసుకుని ధూపం వేయాలి. ఇలా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంట్లో కొలువై ఉంటారు. ఈ విధంగా ఉగాది పండుగ వచ్చే వరకు చేయండి. ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసి ఆ ఎర్రటి మూటలో ఉన్న అక్షింతలను తీసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అక్షింతలను తలపైన వేసుకొని దేవుడికి నమస్కారం చేసుకోండి. మిగతా అక్షింతలను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. దీంతో మీ జీవితాంతం డబ్బుకు లోటు ఉండదు. ఇక పూజ గదిలో పెట్టాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే నెమలి ఈక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నెమలి ఈకను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నెమలి ఈక అంత పవిత్రమైనది కాబట్టి శ్రీకృష్ణుడు తన తల మీద ఎప్పుడూ నెమలి ఈకను ధరించి ఉంటాడు. వాస్తు ప్రకారం నెమలి ఈకను పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ నెమలి పింఛంతో మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలకు, విగ్రహాలకు ప్రతిరోజు గాలి విసరండి. నెమలి ఈకతో భగవంతుడికి గాలి విసిరితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఇలా చేస్తే మనం స్వయంగా దేవుడికి సేవ చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. ఉగాది పండుగ వచ్చేలోపు ఒక రాగి చెంబును కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మన హిందూ ధర్మం ప్రకారం రాగి చెంబులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఒక రాగి చెంబును తీసుకొని దానిపైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో 1 రూపాయి నాణెం, పసుపు, కుంకుమలు వేసి ఆ చెంబును మీ పూజ గదిలో పెట్టండి. ఈ రాగి చెంబులో ఉన్న నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా ఉగాది వచ్చే వరకు చెయ్యండి. రాగి చెంబులో ఉన్న నీటిలో దేవతల శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకొని ఆ రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల మీద చల్లుకోవాలి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీంతో మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అలాగే పూజ గదిలో పెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే తమలపాకులు. ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. లక్ష్మీదేవికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. తమలపాకులతో ఒక దండను తయారు చేసి ఆ దండను మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి. అలాగే ఒక తమలపాకు మీద గంధంతో జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో పెట్టండి. ఈ ఉగాది వచ్చే వరకు శ్రీరామ్ అని రాసిన తమలపాకుల మీద పసుపు కుంకుమలు వేస్తూ ఉండాలి.
ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకుని తమలపాకు మీద ఉన్న కుంకుమను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నుదిటిన పెట్టుకోవాలి. తరువాత ఆ తమలపాకును మీ బీరువాలో పెట్టుకోండి. తమలపాకులతో ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉన్న ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తలరాతను, అదృష్టాన్ని మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికి మాత్రమే ఉందని పండితులు చెబుతున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం తాబేలు అదృష్టానికి చిహ్నం. హిందూ పురాణాల ప్రకారం తాబేలును విష్ణుదేవుడి స్వరూపంగా భావిస్తారు. విష్ణువు యొక్క రెండవ అవతారమే ఈ తాబేలు. కాబట్టి ఎవరైతే ఈ ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పెట్టి పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణుదేవుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా ఆ విగ్రహాన్ని పాలలో కాసేపు ఉంచి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి వస్తుంది. తరువాత తాబేలు విగ్రహాన్ని పవిత్రమైన పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టాలి. ఎందుకంటే ఉత్తర దిశను లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు. తాబేలును ఈ దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ వీడియోలో చెప్పిన 5 వస్తువులలో ఏవైనా 2 వస్తువులను ఈ సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ లోపు ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు, దరిద్రం అంతా తొలగిపోయి మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది. దైవశక్తి ఉన్న చోట దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవతలు ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో జీవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.